కుంభరాశి వారికి 28, 29, 30 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక మీకు అంతా శుభమే జరగబోతుంది అని ఓ రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా మీ కష్టాలు తీరే రోజులు రాబోతున్నాయి. మీకన్నీ కూడా ఇంకా మంచి విజయాలు పొందగలుగుతారని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారండి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా కుంభరాశి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ కుంభరాశి వారండి కొంచెం ఏంటంటే గనక కష్టాల కూబిలో అధికంగా పడిపోతూ ఉంటారండి. ఎప్పుడు చూసినా వీరికి కష్టాలు వస్తూనే ఉంటాయి అనమాట. ఒక కష్టం తీరిపోయింది అమ్మయ్య అనుకుంటారు కదా, ఇంకో కష్టం వస్తూనే ఉంటుందన్నమాట. మనం పిలవకపోయినా అది మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అందరికీ ఇలానే ఉండదండి. కొంతమందికి కష్టాలు ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కనుక కష్టాలు ఉండవు. కొంతమంది సుఖాలను అనుభవిస్తారు కొద్ది రోజులు, కొంతమంది ఏంటంటే కనుక కష్టపడుతూ ఉంటారు. మానవ జీవితం అన్నప్పుడు కష్టం అనేది సర్వసాధారణం. దాన్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళేసి దాన్ని ఎదుర్కొని మనము చక్కగా ఏంటంటే కనుక జీవితంలో సక్సెస్ అయ్యామనుకోండి, మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరనమాట. అలా ఓ రకంగా చెప్పాలంటే ఈ కుంభరాశి అని చెప్పొచ్చు. ఏంటంటే కనుక కష్టం వచ్చిందని బాధపడటం, కష్టం వచ్చిందని ఏడవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టాలు అధికంగా అనుభవిస్తున్నామని ఇబ్బంది పడిపోవటం, ఇలాంటివి అసలు వీళ్ళకి ఉండనే ఉండవన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా సరేనండి వీరేంటంటే కనుక చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎప్పుడు కూడా అండి ఏంటంటే కనుక నవ్వుతూనే ఉంటారనమాట. ఎంత కష్టమున్నా అది ఫేస్లో కనిపించకుండా వీరు దాచుకుంటారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అంటే కనుక చూయించుకోరు, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, మేము ఇలా అనుభవిస్తున్నామని ఎక్కడ కూడా చెప్పుకోరండి. ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. వీరిని చూస్తే ఒక రకంగా చెప్పాలంటే బాగా డబ్బుండే వాళ్ళలాగా, అలానే కాకుండా బాగా ఏంటంటే కనుక వీరు అంటే ఏం కష్టం లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా కూల్గా ఉన్నారు అన్నట్టుగా ఉంటారు ఈ కుంభరాశి వారు. కాబట్టి ఏంటంటే కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే అంటే చూడడానికి అలా ఉంటారు, కానీ లోన చూసుకుంటే మాత్రం అన్ని వీరికి కష్టాలే అనమాట. ఇంటి పరంగా కష్టాలు కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, అలాగే వీరు చేసే పనుల పరంగా కావచ్చు, ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ వీరిలోనే దాచుకుని వీరే ఏంటంటే కనుక చాలా వరకు కూడా కుంగిపోతారని ఓ రకంగా చెప్పొచ్చు. కానీ వీరికి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా అండి. వీరి దగ్గర లేకపోయినా సరేనండి, అంటే మన దగ్గర ఉన్న దాంట్లో అంటే వేరే వాళ్ళకు కూడా పెట్టాలి, వారి ఆపదలు ఉన్నారంట, వాళ్ళని ఆదుకోవాలి అన్నట్టుగా వీరి మనసులో ఉంటుందన్నమాట. వీరి ఆలోచన అలా ఉంటుంది. ఎంతమంది వీరిని ద్వేషించినా కానీ వీళ్ళకి శత్రువులు ఉన్నా సరేనండి, ఆ శత్రువులకు కూడా హెల్ప్ చేసే నేచర్ ఈ కుంభరాశి వారికి ఉంటుందని ఓ రకంగా చెప్పొచ్చు. అంటే కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే వీరు కుంభరాశి వారండి చాలా మంచి మనసుని కలిగి ఉంటారు. ఎక్కడ కూడండి వీరు ఒకరిపై కుళ్ళుకోవటం, కుతంత్రులు జరపటం, ఎక్కువగా ఏంటంటే కనుక వీరికంటే ఎవరైనా లైఫ్లో ముందుకు వెళ్తే వారిని చూసి అసూయ పడటం ఇలాంటివి ఉండదు. కానీ వీరు ఎప్పుడు ఒకటే కోరుకుంటారు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే రకం ఈ కుంభరాశి వారండి. ఇలా ఏంటంటే కనుక కానీ భగవంతుడు మాత్రం ఇంత మంచి మనసు ఉన్న ఈ కుంభరాశికి మాత్రం ఎప్పుడు కష్టాలు ఇస్తూనే ఉంటాడనమాట. ఎప్పుడు కష్టాల కూవిలోనే పడేస్తూ ఉంటారు. కాబట్టి కష్టాలు పోవాలంటే మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు, దైవారాధన చేయాలి. శని పేరు మీద మీరు ఏంటంటే కనుక అభిషేకం కానీ దానం కానీ చేయాలండి. ఇంతకు మించి మీ రాశి పరంగా మీరు చేయాల్సింది పెద్దగా ఏమీ లేదనమాట. ఖచ్చితంగా శనివారం ఏంటంటే కనుక మీ వీలుని బట్టి మీరు ఏంటంటే ఒక ఉప్పు ప్యాకెట్నైనా సరే దానం చేయండి, లేదంటే నువ్వులని దానం చేయండి, ఒక నల్లటి చెప్పులను కూడా మీరు దానం చేసుకోండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలగాలంటే ఇంట్లో మీ ఇష్టాన్ని బట్టి మీకు వీలు ఉండేటప్పుడు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. అలా మీకు ఏంటంటే కనుక పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా శని యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీకు ఏంటంటేనండి కొంచెం కోపం ఎక్కువ అనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే కనుక వీరు బాగుంటారండి, చూడటానికి అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ వీరి కోపం వల్ల ఏంటంటే కనుక వీరు చాలా నష్టపోతారు. కొన్ని విషయాలలో పర్టికులర్లీ ఏంటంటే కనుక నష్టపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు కోపాన్ని తగ్గించుకుంటే మాత్రం చాలా మంచివారు. కోపం అనేది సహజంగా రాదు. వీరిపై ఎవరైనా అబద్ధాలు చెప్పినప్పుడు కావచ్చు, వీరిపై ఎవరైనా లేనిపోనివి పుట్టించి చెప్పారనుకోండి, ఇక వీరికి మాత్రం ఒక రేంజ్లో కోపం వస్తుందన్నమాట. ఆ కోపాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. ఆ కోపం కొద్దిసేపే ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే కనుక నార్మల్గా అయిపోతారు, నవ్వుతారు, చక్కగా కలిసి ఉంటారని చెప్పొచ్చు. ఇలా ఉంటుందన్నమాట ఈ కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే. ఇక మనము ఏంటంటేనండి 28వ తేదీన ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 28వ తేదీన మీకు చక్కగా ఉండబోతుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక దాన్ని అంటే అధిగమించుకోగలుగుతారు, అంటే దాన్ని మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఆ యొక్క ప్రాబ్లమ్ని ఏంటంటే కనుక మీరు సాల్వ్ చేసుకునేంత మీ దగ్గర అంటే ఇలా ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనము అంటే 28వ తేదీన మనకు నార్మల్గా చూసుకున్నట్టయితే గురువారం కదా, గురువారం అయితే మీకు బ్రహ్మాండంగా ఉండండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. గురువారం చక్కగా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా మీరు కొంచెం అంటే యాక్టివ్గా ఉంటారు, బాగా పని చేసుకుంటారు. నార్మల్గా మీరు హైపర్ యాక్టివ్ అని చెప్పొచ్చు. అంటే పనులు చకచక చేసుకోవటం, చక్కగా ఏంటంటే కనుక ఫాస్ట్గా నడవటం, అలాగే కాకుండా ఏంటంటే ఎక్కువగా స్మైల్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు కొంతమంది. కాబట్టి ఏంటంటే కనుక
ఇలా మిమ్మల్ని మీ రాశి పరంగా మనం చూసుకుంటే మీకు 28వ తేదీన మాత్రం బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎక్కడ కూడా ఏంటంటే కనుక అప్ డౌన్ అయితే లేదు. చక్కగా ఏంటంటే కనుక రాకెట్ లాగా మీరు దూసుకుపోయే అవకాశం అయితే ఈ 3 రోజులు ఉంది. అంటే అటు నష్టాలు జరగవు, అలా అని మీకు ఏంటంటే కనుక లాభాలు వచ్చి పడతాయని కాదు. అలా లాభాలు కూడా కలగవు. కాకపోతే ఉన్న దాంట్లో మీరు ఏంటంటే కనుక అడ్జస్ట్ అవ్వడం, ఉన్న దాంట్లో మీరు సర్దుకుపోవడం, ఉన్న దాన్ని మీరు కవర్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారని ఓ రకంగా చెప్పొచ్చు. అందుకే మీకేంటంటే కనుక గురువారం చక్కగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలానే కాకుండా విద్యార్థుల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, కోర్టు కేసుల పరంగా కూడా మీరేంటంటే కనుక ఇక్కడ కొంచెం విజయాలు పొందే అవకాశం అయితే ఉంటుంది 3 రోజులు. అలానే వచ్చేసి ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుంది. కుంభరాశిలో ఉండే వాళ్లకు ఎవరికైతే పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు పనిచేసే దగ్గర కూడా మీకు మంచి పేరు అయితే లభిస్తుంది. అలానే కాకుండా మంచి పేరుతో మీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా వరకు కూడా కొంచెం డబ్బు సమస్య అనేది వస్తుంది, కానీ ఆ సమస్య అనేది తీరిపోతుందండి. ఏముండదు, అంతా కూడా బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి ఏంటంటే కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఏంటంటే కనుక 29వ తేదీలో చూసుకుంటే కొంచెం చిన్న అనారోగ్య సమస్య వస్తుంది. అది పెద్దదైతే కాదు, చిన్నదే. కాకపోతే ఏంటంటే కనుక మీకు ఒక తలనొప్పి కానీ, బాగా మెడ నరాలు లాగటం కానీ, లేకపోతే కొంచెం వీక్నెస్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే కనుకనండి కొంచెం ఆలోచన మీలోనే మీరు ఆలోచించుకున్నారు కదా, అది కొంచెం పక్కన పెట్టేసి సమయానికి మీరు పడుకుంటే, సమయానికి మీరు నిద్రించి, సమయానికి మీరు ఏంటంటే కనుక చక్కగా భోజనాన్ని తీసుకుంటే మాత్రం ఇంకా మీకు మంచి జరుగుతుంది. లైఫ్లో కష్టాలు అనేవి సర్వసాధారణం అండి. అవి ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం బాగుంటేనే కదా ఆ కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. అలా అని భావించుకుని ఏంటంటే కనుక సమయానికి మీరు ఆహారం తీసుకోవటం, నీటిని తీసుకోవటం, నిద్రపోవటం, అలానే ఎక్కువగా ఆలోచించకుండా ఆలోచన కొంచెం పక్కన పెట్టడం ఇలాంటివి చేస్తే మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే 28వ తేదీన మనము బాగానే ఉంటుంది. 29వ తేదీ శుక్రవారం కాబట్టి శుక్రవారం కూడా అండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. దైవానుగ్రహం అయితే కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక ఈరోజు మీకు అంతా కూడా శుభం చేకూరుతుంది. ఓ రకంగా చెప్పాలంటే కనుక దైవ దర్శనం చేసుకుంటారు, చక్కగా ఫ్యామిలీతో మీరు అంటే హ్యాపీగా ఉండగలుగుతారు. అంతా కూడా ఏంటంటే కనుక అనుకూలించే సమయం అనమాట. వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా బాగా కలిసి వచ్చే సమయం. అలానే కాకుండా విద్యార్థుల పరంగా అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈరోజు. ఇక విద్యార్థుల పరంగా మనం చూసుకున్నట్టయితే అన్ని శుభాలే అని ఒక రకంగా చెప్పొచ్చు. మీకేంటంటే కనుకనండి ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యతో మీరు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ శుక్రవారం రోజున ఆ ధనలక్ష్మి కూడా మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు, చాలా చక్కగా ఉండబోతుంది. అలానే భార్య పరంగా కూడా మీరు ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అంటే వాళ్ళని ఏంటంటే కనుక ప్రశ్నించకండి, ఎక్కువగా కోపము ఇలా ఇరిటేషన్ తెప్పించకండి. మాట్లాడేటప్పుడు కొంచెం కూల్గా మాట్లాడండి. వారు మాట్లాడే మాటలు మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోండి. కానీ అక్కడ మాట వచ్చి గొడవయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం అది చూసుకోండి. ఇక తర్వాత ఏంటంటే కనుక అంతా బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఉండదు. వ్యాపారం కొంచెం అంటే ముందు మనము పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు వ్యాపారం కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్తారు, ఇంటర్వ్యూలలో అంత పాస్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ లేదనమాట. అలానే కాకుండా ఏంటంటే మీకైతే బాగానే ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇక 28, 29 బాగానే ఉంటుందండి, మంచి సమయం అని చెప్పొచ్చు. అంటే డబ్బు పరంగా కొంచెం మీరు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఆ డబ్బు మీ చేతికి అందుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వ్యాపారాలు బాగానే ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా చక్కగా ఉండబోతుందండి. రాజకీయ నాయకుల పరంగా కూడా ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే 30వ తేదీన కూడా మీకు చక్కగా ఉండబోతుందండి. కాకపోతే 30వ తేదీన ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల సమయం అంతా కూడా మీరు కొంచెం డల్ అయిపోతారండి. అంటే డల్ అంటే కనుక మీకు కొంచెం వీక్నెస్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అబ్బా చేసిన పని ఎన్నిసార్లు చెయ్యను, చేసిన పని ఎంత చెయ్యను అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం మరి అక్కడ డల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి కూడా 2 గంటల వరకు కొంచెం ఫాస్ట్గా పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంటి పరంగా కొంచెం బాగానే చూసుకుంటారు. పిల్లల పరంగా కూడా కొంచెం చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. అలాగే కాకుండా ఏంటంటే కనుక శనివారం అండి, శనీశ్వరుడికి అభిషేకం చేయండి, దానం చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక శనికి నమస్కారం చేసుకోండి, శని నామాన్ని పఠించండి. ఇంట్లో నుంచి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక కాకి కనిపిస్తే ఓం శనిశ్చరాయ నమః అనుకోండి. మీరు వెళ్ళే పనులు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. చాలా మంచి శుభ ఫలితాలను శనివారం చూసే అవకాశం ఉంటుందండి.